ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. రండి ప్రార్థనతో వాక్యంలోకి వెళదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జరల్యూరద సింగ్లూరి జలాదరియా లుహుదర షగ్లూరి షకాతరయ. ప్రభువానికి స్తోత్రాలు. ఈ సమయంలో మీరు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకే వందనాలు 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 వందనాలయ్యా. నన్ను మరుగుపరిచి నీ స్వరం వినిపింపచేసి ప్రతి బిడ్డను వెలిగించి నీ ఆత్మతో నింపి శక్తితో నింపి బలపరచమని మా ప్రభును రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో మిక్కిలి వినంగా బ్రతిమలు వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క వాక్యాంశము ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలమును, నీతిమంతుడిని చేర్చుకుంటే నీతిమంతుని ఫలమును పొందుకుంటారు అని ప్రభు చెప్పారు. అదే మత్తయి సువార్త 10వ అధ్యాయాన్ని 40 నుండి 42 వచనాలు చదువుకుందాం. మిమ్మల్ని చేర్చుకునివాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాణిని చేర్చుకును. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందను. నీతిమంతుడిని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందను. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు సన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలం పోగొట్టుకొనడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంటే ఇక్కడ 41వ వచనంలో ప్రవక్త అనే ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడట. నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని యొక్క ఫలం పొందుతాడట. ఇక్కడ ప్రవక్త, వీళ్ళు ప్రవక్త అని పాత నిబంధన గ్రంథంలో ఇతను భక్తి కలిగిన దైవజనుడు, ఈయన ప్రవక్త అని సునేమి ఒక స్త్రీ తనని ఒక సేవకుడిని తన ఇంట చేర్చుకుంది. కాబట్టి తనకు పిల్లలు లేరు, పిల్లలకు అనుకున్నారు. ఆ బిడ్డకి మరణం సంభవించింది. మళ్ళీ ఆ ప్రవక్త వచ్చి అతన్ని బ్రతికించాడు. అంతేకాకుండా ఈ ప్రవక్తలు అంటే దీర్ఘదర్శులు అని చెప్తారు. అంటే జరగబోయే వాటిని ముందుగానే ప్రవచిస్తారు, ముందుగానే దర్శనంలో వారు చూస్తారు. జరగబోయే విషయాలు అనేక వరకు బయలుపరచబడతాయి. కాబట్టి ఒక ప్రవక్త మన గృహంలోనికి రాగానే, లేదా ఒక ప్రవక్త యొద్దకు మనం వెళ్ళంగానే వాళ్ళకి మా పరిస్థితి ఇది అని చెప్పకముందే అనేక విషయాలు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక ప్రవక్త దగ్గరికి ఒక స్త్రీ మారు వేషంలో వెళ్తే ఆ ప్రవక్త అంటాడు, యెరోబాము భార్య వేషం వేసుకుని వచ్చుటయ్యాలా? ఒక సామాన్యమైన స్త్రీలాగా వెళితే ఆ ప్రవక్త అంటున్నాడు, ఆ ప్రవక్తతో దేవుడు ముందుగానే చెప్పాడు, ఫలానా రాజుగారి భార్య మారు వేషంలో వస్తుంది అని, దానికి ఈ విధంగా సెలవు ఇవ్వండి అని చెప్పాడు. అట్లాగే దేవుడు ప్రవక్తలకు తోడై ఉంటాడు. ఎవరు వస్తున్నా, ఏది జరగబోతున్నా అది ముందుగానే బయలుపరచబడుతుంది. కాబట్టి ఒక ప్రవక్త ఇతను ఈమె అని ఎవరైనా సరే వాళ్ళని చేర్చుకుంటే వారి జీవితాల్లో అనేకమైన ప్రవచనాలు, వారి జీవితాల్లో సంభవించబోయే వాటిని వరకు బయలుపరచబడతాయి. కాబట్టి ఆ యొక్క ఫలము ద్వారా అవి ఆ వాగ్దానాలే కానీ మరొకటే కానీ మరొక దర్శనమే కానీ తగిన కాలమున అవి నెరవేర్చబడితే ఆ ఫలాన్ని మీరు పొందుకుంటారు అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. అయితే ఇక్కడ ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందుకుంటాం, నీతిమంతుడిని చేర్చుకుంటే నీతిమంతుని యొక్క ఫలం పొందుకుంటాం అనేది దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది కదా. చదివాం కదా, నీతిమంతుడిని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలాన్ని పొందును. ఎవరు నీతిమంతులు? ఎవరిని చూసి ఈ యొక్క వ్యక్తి నీతిమంతుడు అని ఎలా చెప్తాము? సహజంగా దేవుని యొక్క పరిచర్య జరిగించే విధానంలో ఆ యొక్క సేవకులు ఎక్కడో ఒక చోట కొంతమంది చెడ్డవారు ఉన్నప్పటికీ కూడా చాలామంది మంచి దైవ సేవకులు, దైవ సేవకురాండ్రులు ఉన్నారు. వాళ్ళని బట్టి మనం నీతిమంతులు అని అనుకుంటాం. కానీ బైబిల్ మనకేం చెప్తుంది అంటే, ఎవరు నీతిమంతులు అంటే ఈ యొక్క విషయంలో ఈ యూదులు, ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా వారు ఏమనుకుంటారంటే, ఇది యెషయా గ్రంథం 45వ అధ్యాయము 25వ వచనంలో ఉంటుంది, యెహోవా యందే ఇశ్రాయేలీయుల సంతతి వారందరూ కూడా నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయిస్తున్నారు అంటున్నారు.
అంటే వారి యొక్క ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా మేము నీతిమంతులమే అన్న విధానంలో అతిశయిస్తారట. ఈ లోకంలో ఉన్న జనాంగం అందరికంటే మేము నీతిమంతులమే అంటారంట. ఎందుకు వారు అలా అంటున్నారు అంటే, మేము అబ్రహాం సంతానము, మమ్మల్ని యెహోవా దేవుడు నీతిమంతులుగా చేశాడు, మమ్మల్ని ఒక ప్రత్యేకమైన జనంగా చేశాడు, కాబట్టి మేము నీతిమంతులమే అంటున్నారు. మరి ఇప్పటి దినాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు విషయంలో మనము ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి, ఆయన నామంలో రక్షణ పొందాము కాబట్టి, ఆయన రక్తాన్ని వెలగా ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి, ఆయనే నిజదేవుడు, ఆయనే రక్షకుడు అని క్రియలు లేకుండా ఎవరైతే విశ్వసిస్తారో అట్టి వారిని బట్టి దేవుడే వాళ్ళని నీతిమంతులుగా తీర్చును అనేది రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడుతుంది. అట్టివాడు నీతిమంతుడు అని. సో ఇవన్నిటికీ కూడా మూలాంశం ఏంటంటే, యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ఈయన నా ప్రభు అని నమ్మి రక్షణ పొందుతారో, ఆయన యొక్క నీతి మార్గంలో నడుస్తారో అట్టి వారిని నీతిమంతులుగా పిలుస్తారు. అయితే ఇప్పుడు అలా తీర్చిదిద్దబడిన వ్యక్తులు ఆ రీతిగా దేవుని యొక్క క్రీస్తు యేసుని నమ్మి ఆయన రక్తంలో కడగబడి ఆయన యొక్క మార్గములో ఆయన ఏం బోధించాడో, ఆయన ఏం చూపించాడో, ఏ విధంగా నడుచుకోమన్నాడో ఆ యొక్క రీతిలో నడుచుకునే వ్యక్తులు, నీతిమంతులుగా ఎంచబడిన వ్యక్తులు మన యొక్క గృహాల్లోనికి వస్తే, అట్టి వారిని మనం చేర్చుకుంటే మనకొచ్చే ఫలం ఏంటి? అయితే నీతిమంతుల ఫలం ఎలా ఉంటుంది అనేది కనుక మనం చూస్తే, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనంలో, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, ఇతరులను రక్షించుదురు. వారు కలిగిన ఆ రక్షణ, వారు నడుస్తున్న నీతి మార్గం, ఆ పరిశుద్ధతతో కూడిన మార్గం కలిగిన వ్యక్తుల్ని కనుక మనం చేర్చుకుంటేనట, వారి వలన వచ్చే ఫలం ఎలా ఉంటుందంటే జీవవృక్షము అంటున్నారు. అంటే ఈ జీవవృక్షం ఆది కాండంలో చూస్తాం, ప్రకటన గ్రంథంలో చూస్తాం, గెలిచిన వారు నా జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాను అని వాక్యం ఉంది. అయితే ఇక్కడ ఈ నీతిమంతులట ఆ జీవవృక్షానికి సమానంగా పోల్చబడుతున్నారు. అంత శ్రేష్టంగా పోల్చబడుతున్నారు. అంటే ఈ నీతిమంతుల నోట వచ్చే ఆ ఫలాలు, అంటే ఆ నోటి నుండి వచ్చే ఆ మాటలు, ఆ దేవుని యొక్క శక్తితో కూడి వస్తున్న ఆ దేవుని యొక్క వాక్యముతో కూడిన ఆ మాటలు ఆ కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వాదకరంగా మారుస్తాయట, ఎంతగానో దీవెనకరంగా మారుస్తాయట. ఆ కుటుంబానికి వారు కాసేపు మాట్లాడితే వారి హృదయాలు చాలా నెమ్మదితో నింపబడతాయి. అప్పటి వరకు కూడా గలిబిలిగా ఉన్న వాళ్ళు నెమ్మదించబడతారు, సమాధానపరచబడతారు, ఆ శోధనలో నుంచి విడిపించబడతారు. ఎందుకంటే వీరు ఆ యొక్క పరిస్థితులన్నిటిలో జయించి అటన్నిటిలో నుండి విజయాలు పొంది వారు జీవవృక్షములాగా మార్చబడ్డారు క్రీస్తు యేసు ద్వారా. సో అందుచేత వారి మాటలు ఇంతగా ఇతరులను బ్రతికించేలాగా ఉంటాయి అనేది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఇట్టి వారిని చేర్చుకుంటే, సహజంగా అనేక మంది ఫోన్ చేస్తూ అంటారు, కాసేపు మాట్లాడండి, మీతో మాట్లాడితే మాకు చాలా నెమ్మదిగా ఉంది, ఇంటికి వచ్చి కూర్చుని కాసేపు మాకు టీవీ వద్దు, ఏమి వద్దు, మాకేం పెట్టవద్దు, మీరు ఇలాగే కూర్చోండి, కాసేపు మాట్లాడండి, చాలు మేము వెళ్ళిపోతాం, మా పని ఉంది అంటారు. ఈ కారణం ఏంటంటే దేవుని బిడ్డల నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా ఒక్కొక్క హృదయంలో, వారి యొక్క హృదయాల్లో పడుతుంటే వారి హృదయంలో ఉన్న చీకటి, వారి హృదయంలో ఉన్న బంధకాలు, వారి హృదయాల్లో ఉన్న ఆ యొక్క బోయలేని ఆ బరువంతా కూడా తేలిక చేయబడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా సామెతల గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనంలో నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారు అని ఉంది. ఇంక ఇలా చూస్తే నీతిమంతుల కోసం దేవుడు అనేకమైన విధానాల్లో కార్యాలు జరిగిస్తుంటూ వచ్చారు. ఇంకా యెషయా గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనంలో నీతిమంతుల మార్గం అంటే సమముగా ఉంటుందట, వారి త్రోవలు సరళం చేయబడతాయట. ఎప్పటికప్పుడే దేవుని యొక్క దూత వారి పక్షంగా వారికి ముందుగా నడుస్తూ, వారి జీవితాల్లో ఆటంకాలు ఉండవా, శ్రమలు ఉండవా, శోధనలు ఉండవా, ఇరుకులు ఇబ్బందులు ఉండవా, ఆర్థిక కష్టాలు ఉండవా, అనారోగ్య పరిస్థితులు ఉండవా అంటే ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటిలో నుండి విడిపిస్తూ వారిని నడిపిస్తూ ఉంటాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఈ ఈ ఈ రీతిగా దేవుని యొక్క పిల్లలు, నీతిమంతులుగా పిలువబడుతున్న వ్యక్తులు, ఈ నీతిమంతులని మనం ఎప్పుడైతే వాళ్ళని చేర్చుకుంటున్నామో వారి ద్వారా ఆ కుటుంబంలోనికి వెలుగొచ్చి వారి ద్వారా ఆ కుటుంబంలో అనేక పరిస్థితులన్నిటికి కూడా నెమ్మది ఏర్పడుతుంది. మనము ఈ యొక్క అపోస్తుడైన పౌలు గారు అపోస్తుల కార్యాల్లో పేతురు గారు అంటాడు, మీరు నీతిమంతుడు పరిశుద్ధుడైన వాణిని మీరు శిలువ మీద చంపితిరి అని చెప్పాడు. అపోస్తుడైన పౌలు గారు ప్రభు అయిన యేసుని నీతిమంతుడు పరిశుద్ధుడైన వాణిని మీరు చంపారు అని చెప్తాడు. అంటే అక్కడ ప్రభు అయిన యేసుని ఆ పేతురు గారు ఏమంటున్నాడు? నీతిమంతుడు అంటున్నాడు. ఇటువంటి నీతిమంతుడైన జీవము కలిగిన క్రీస్తుని ఈ యొక్క జకర్యా అనే ఆ పొట్టి జక్కయ్య అనే వ్యక్తి ఈ యొక్క క్రీస్తు వారి యొక్క గృహంలోకి వస్తే ఏం జరిగింది? జక్కయ్య, నీవు పాపివి, ఇదిగో నేను వస్తుంటే, నీ ఇంటికి నేను వస్తుంటే అందరూ కూడా నన్ను కూడా తిట్టుకుంటున్నారు, నీ ప్రవర్తన మార్చుకో, నీ జీవితం దిద్దుకో, నీ క్రియలు సరిచేసుకో అని యేసు క్రీస్తు ప్రభు ఎక్కడ కూడా ఆ యొక్క జక్కయ్యకి చెప్పలా. కానీ ప్రభు అయిన యేసు వారి ఇంటిలో అడుగు పెట్టగానే అతని హృదయంలో గొప్ప మార్పు వచ్చింది, గొప్ప చేంజ్ వచ్చేసింది. తను ఏమై ఉన్నాడో అప్పటి వరకు తన పాపి అన్న సంగతి తనకు తెలుసు, లోకమంతా తన అసహించుకుంటుంది అన్న సంగతి కూడా తెలుసు, తన పాపం తనకు తెలుసు, అన్యాయంగా తను తీసుకుంటున్న విషయం తనకు తెలుసు, డబ్బు పిచ్చి డబ్బు వ్యామోహంలో ఉన్న వ్యక్తి అన్న విషయం తనకు తెలుసు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దాంట్లోంచి బయటకు రావడానికి తను ప్రయత్నించినా తన వల్ల కావటల్లా. అలాంటి పరిస్థితుల్లో ప్రభు అయిన యేసు, జక్కయ్య నువ్వు కిందకి దిగిరా, జక్కయ్య కిందకి దిగిరా, నేను ఈ రాత్రి మీ ఇంట ఉండవలసి వచ్చింది అని చెప్పగానే ప్రభు అయిన యేసుని చేర్చుకున్న జక్కయ్య జీవితంలో ఎంత అద్భుతాలు జరిగినాయి. ఆ పాపి జీవితం ఒక్కసారిగా మారిపోయి నీవును అబ్రహాం కుమారుడివే అంటున్నాడు ప్రభు అయిన యేసు. అతను అంటున్నాడు, నేను అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో అంతకు 4 ఇంతలుగా నేను చెల్లిస్తాను అంటున్నాడు. ఎందుకు వచ్చింది ఆ రిపెంటేషను? ఏ విధానంలో వచ్చింది? తనకి కూర్చోబెట్టి 1 గంట క్లాస్ తీసుకున్నాడా? ఎక్కడా లేదు. కానీ ఆ నీతిమంతుడు సూర్యుని వలె ప్రకాశిస్తాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయనలో ఉన్న నీతి, ఆయనలో ఉన్న పరిశుద్ధత ఎప్పుడైతే పాపి అయిన జక్కయ్య జీవితాన్ని కదిలించిందో, తాకిందో, తనేంటో తనకు అర్థమైంది. ఎప్పుడైతే ఈ నీతిమంతుడైన ప్రభు అయిన యేసు అతని ఇంట్లో అడుగు పెట్టాడో అతని మీద ఏలుబడి చేస్తున్న ఈ పాపం పారిపోయింది. వెంటనే పశ్చాత్తాపం కలిగింది. దాని నుండి అతను విడుదల పొందాడు. వెంటనే అతనికి ఆ మారు మనసుకు తగిన ఫలాలు టక వచ్చేస్తున్నాయి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసు కూడా కోరుకుంటున్నది తన సేవ జరిగించే సేవకుల్లో, తన సేవను జరిగిస్తున్న సేవకురాండుల విషయాల్లో ఈ రీతిగా ఎక్కడ అడుగు పెడితే అక్కడ, ఎక్కడ నిలబడితే అక్కడ ఆ వ్యక్తుల జీవితాల్లో ఉన్న చీకటి పారిపోవాలి, వారు మారు మనసు పొందాలి, వారు రక్షణ పొందాలి, వారిలో ఉన్న విగ్రహారాధన పారిపోవాలి, విడుదల పొందాలి, రోగాల నుండి విడుదల పొందాలి అని దేవుడు మనల్ని కూడా ఆ రీతిగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. అటువంటి కృపను మనకి ఇచ్చాడు. ప్రభు అయిన యేసు ఒకానొక దినాన్ని మాట్లాడుతున్నారు, మీరు నా యందు విశ్వాసం ఉంచితే నాకంటే గొప్ప కార్యాలు మీరు జరిగిస్తారు భూమి మీద అని సెలవు ఇచ్చి ఉన్నాడు. అనేకులు ప్రభు అయిన యేసు కూడా ఇలా చేయలేదు కదా, నువ్వేంటి ఎలా చేస్తున్నావు అంటున్నారు కొంతమందిని. కానీ అద్భుతాలు, సూచక క్రియలు అనేక విధానాల్లో జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ మనిషి జీవితాలను కట్టబడగలిగినది ఎవరు, ఏమిటి అంటే అది కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే. ఆయన ఎవరిలో ఉంటాడో వారు నీతిమంతులు, వారు ఎక్కడుంటే అక్కడ నీతివంతమైన కార్యాలు జరుగుతాయి. వారి చేత వారి జీవితాలు, నశించిపోతున్న వారి జీవితాలు కట్టబడతాయి అనే దానికే ఇదే నిదర్శనం. కాబట్టి ఒక నీతిమంతుడయ్యున్న ప్రభు అయిన యేసును చేర్చుకున్న జక్కయ్య జీవితం మారిపోయి పాపి అన్నది కంప్లీట్గా కొట్టివేయబడి అబ్రహాం కుమారుడుగా మారిపోయాడు. అలా కాసేపు మనం ఇతరులతో మాట్లాడినప్పుడు వారేమిటో వారికి అర్థం అవ్వాలి. ఏది వారికి అసహ్యముగా వారి జీవితాలు ఏలుబడి చేస్తుందో అది కూడా వారి జీవితాల్లోనే పారిపోయినప్పుడే రియల్గా నీతి అనేది పరిపూర్ణంగా మనలో నివసిస్తుంది అనేది అర్థమవుతుంది.
కాబట్టి ఇతరుల జీవితాల్లో కూడా క్రియ జరిగించగలిగింది ఏంటి అంటే దేవుని బిడ్డల్లో వారు కలిగి ఉన్న నీతియుక్తమైన ఫలం, నీతియుక్తమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం. దేవుని యొక్క వాక్యం ఉంది. రోమేలుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడతారు అని. ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను ఎవరైతే అనుసరించి జీవిస్తారో ఆ వారే నీతిమంతులు అని. అయితే ఈ నీతిమంతుల జీవితాల్లో వారి జీవిత కాలం అంతా, వారి ప్రాణం ఉన్నంత వరకు కూడా ఎప్పటికి కూడా ఐఆమ్ పర్ఫెక్ట్ అనుకోవటానికి అవకాశం లేదు. నేను సంపూర్ణుణ్ణి అయితే దేవుడు ప్రతి వ్యక్తిని కూడా సంపూర్ణుని చేస్తారు. అయినప్పటికీ కూడా ప్రతి విషయంలో జాగ్రత్త అని దేవుడు అనేక మార్లు హెచ్చరిస్తూ వచ్చాడు. అటువంటి జాగ్రత్త లేకపోతే పడిపోయే ప్రమాదాలు చాలా ఉన్నాయి అనేది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క నీతిని మనం జీవితకాలం అంతా కాపాడుకోవాలి. ఎక్కడ బుద్ధిహీనతను మనలోనికి రానియకూడదు, మన యొద్దకు చేరనివ్వకూడదు అనేది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ నీతిమంతులను ఎవరైతే చేర్చుకుంటారో వారికి ఈ నీతిమంతులకి ఫలం ఎలా ఉందో చూస్తున్నాం కదా. ప్రభు అయిన యేసుని చేర్చుకుంటే దాని ఎఫెక్ట్ ఎలా ఉందో, సేవకులు చేర్చుకుంటే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో, పేతుని చేర్చుకున్న కుటుంబం అన్యజనులకి మొట్టమొదటిగా రక్షణకరంగా గొప్పగా పరిశుద్ధాత్మతో నింపబడేలాగున సంఘాన్ని కట్టిన పేతురు గారు అన్యజనులకి రక్షణను, పరిశుద్ధాత్మను అనుగ్రహించబడినప్పుడు పేతురు గారే ఆశ్చర్యపోయాడు. కారణం ఏంటంటే ఆ యొక్క నీతిమంతుని యొక్క గృహంలోనికి మరొక నీతిమంతుడైన దేవుని యొక్క శిష్యుడయ్యున్న అపోస్తుడుగా పిలువబడుతున్న పేతురు గారు అక్కడ ఒక సంఘం ఏర్పడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, లూబర షగ్లూరి, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని కనుక మనం చూస్తే, మీరు కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ప్రతి ఒక్కరికి కూడా ఇట్టి అవగాహన ఆ గుండె లోతుల్లో ప్రతిరోజు అది ఒకసారి తలుసుకోవాలి. ఏమని అంటే, నేను నీతిమంతుణ్ణి, యేసుక్రీస్తు నామమును ఆయన మన దేవుని ఆత్మయందు నేను కడగబడ్డాను, పరిశుద్ధపరచబడిన దానను, పరిశుద్ధపరచబడిన వారేమో మేము నీతిమంతులము అని ఎప్పుడైతే ఇటువంటి అవగాహన ప్రతి ఒక్క హృదయంలో ఉంటుందో, నేను మారుమనసు పొందాను, నేను రక్షణ పొందాను, నేను క్రైస్తవుణ్ణి, నేను దేవుని సన్నిధికి వెళ్ళే బిడ్డని, నేను ఇలా ఉండకూడదు, నేను ఇలా ఉండకూడదు అని అటువంటి ఏవైతే ఉండకూడననే విషయాలు ఉన్నాయో వాటిని వీళ్ళు అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నేను పరిశుద్ధుడిని, నేను కడగబడిన వాడిని, నేను దేవుని బిడ్డను, దేవుని సొత్తును, ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత వెలయిచ్చి నన్ను కొనుక్కున్నాడు, ఆయన సొత్తు అని ఎప్పుడైతే ఆ అవగాహన, ఆ ఆలోచన మీద ఏ వ్యక్తి అయితే ఉంటాడో అప్పుడు లోక సంబంధమైన వాటిని చాలా ఈజీగా ఎదుర్కోగలుగుతాడు, చాలా ఈజీగా వాటిని జయించగలుగుతాడు. సో వాటిని జయించాలంటే మన దగ్గర ఇటువంటి అవగాహనతో కూడిన ఆ యొక్క విధానం మన గుండె లోతుల్లో దినదినం చెప్పుకోవాలి. నేను పరిశుద్ధుడిని, దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు, నేను నీతిమంతుణ్ణి ఇలా అనుకున్నప్పుడు ఆ లోకంలో జాబ్ చేసుకుంటున్నా, లోకంలో అనేక విధానాల్లో ఉంటున్నప్పటికీ కూడా, లోకస్తుల్లో కలుస్తున్నప్పటికీ కూడా ప్రభువైన యేసు మాట్లాడిన మాటలో, యోహాను సువార్తలో ఆయన పలికిన మాటలో ప్రభువైన యేసు లోకంలో ఉన్నాడు కానీ లోకం ఆయనలో లేదు అన్నట్లుగా ఇక్కడ నీతిమంతులైన వారు ఎక్కడున్నప్పటికీ కూడా ఆ లోకం వారిలో ఉండకుండా వీళ్ళు వేరియేషన్తో బ్రతకగలుగుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 6వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా మనం చూస్తే అక్కడ హేరోదు విషయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యోహానట భక్తిపరుడు, నీతిమంతుడని గ్రహించంట హేరోదు ఆ యోహానికి భయపడ్డాడట. అలా భయపడటాన్ని బట్టి అతన్ని రక్షిస్తూ వచ్చాడట. మార్కు సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. హేరోదియ అతని మీద పగబట్టి అతన్ని చంపగోరెను గాని ఆమె చేత కాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని
కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయనో పోయినను సంతోషముతో వినుసుండెను. ఇక్కడ యోహాన్ యొక్క బోధ, యోహాన్ చెప్తున్న విషయాలు ఏంటి అంటే, నువ్వు చేస్తున్నది తప్పు, నీకు ఒక భార్య ఉంది, చాలు, మరలా నీ యొక్క సహోదరుని భార్యను చూడొద్దు, చేరొద్దు అని తను ఎంతగానో గద్దిస్తుంటే అయినప్పటికీ కూడా తన ప్రవర్తనలో మార్పు రాలా. కానీ యోహాను మాటలకి ఆ హేరోదు, రాజైన హేరోదు భయపడుతున్నాడు. అతను చంపాలంటే అమ్మో అతను పరిశుద్ధుడు, అతను నీతిమంతుడు అనేసి భయంతో అతను చంపలేకపోతున్నాడంట. అంతేకాకుండా అతను చెప్తున్న మాటలు విని వాటిని అనుసరించపోయినప్పటికీ కూడా వింటూ సంతోషంగా ఉన్నట్టు నటించేస్తున్నాడు. ఏం చేయాలో తోచకపోయినప్పటికీ సంతోషంతో వింటున్నాడట, నటించేస్తున్నాడా. చాలా బాగా చెప్పావు అంటున్నాడు. కానీ ఈ యొక్క మాటల చేత తన జీవితాన్ని సరిదిద్దుకోవటానికి ప్రయత్నించలేదు. కానీ ఆ యొక్క మాటలను బట్టి తన జీవితం నొచ్చబడుతుంది, గాయపరచబడుతుంది, బాధేస్తుంది. కాబట్టి అతను చంపేయాలి అంటే తనకున్న భక్తి జీవితం పరిశుద్ధతను బట్టి భయపడుతున్నాడు. కాబట్టి ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో అట్టి వారి విషయంలో ఎంతటి శత్రువైనా కానీ భయపడతారు. నీ భక్తి నీకు ఆధారం కాదా అన్నట్లుగా ఆ వారి యొక్క భక్తి అనేక శత్రువుల నుండి తప్పించబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆదికాండం 18వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా మనం చూస్తే అక్కడ ఈ యొక్క దేవుడు ప్రభు అయిన యెహోవా దేవుడు అబ్రహాము కలిసి వెళుతూ సహవాసంతో వెళుతూ ఉన్న పరిస్థితుల్లో ఈ యొక్క అబ్రహాముతో దేవుడు అంటాడు, నేను సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి వెళ్తున్నాను అని అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు, యెహోవా దేవుడు చెప్పినప్పుడు, అప్పుడు అబ్రహాము బ్రతిమాలుకుంటాడు. ఏమనంటే, ప్రభువా ఆ యొక్క దేశంలో నువ్వు నాశనం చేస్తాకు వెళ్తున్నావు కదా, ఆ యొక్క దేశంలో 50 మంది నీతిమంతులుంటే దాన్ని నశింపచేయక కాసేదవా అని అడిగాడు. అంటే ప్రభు అంటాడు, దేవుడు అంటాడు, కాసేదను అంటాడు. అంటే ఇక్కడ అట్లా 50 మంది ఉంటే 40 మంది ఉంటే 30 మంది ఉంటే అని దేవుని అలా బ్రతిమాలుకుంటా వచ్చాడు. చివరికి 10 మంది ఉంటే అని అడిగాడు. ఆదికాండం 18వ అధ్యాయాన్ని మీరు చదువుకోండి. అయితే అలా బ్రతిమాలుకుంటూ వచ్చిన పరిస్థితుల్లో ఇక్కడ 10 మంది కూడా లేని పరిస్థితుల్లో ఈ యొక్క ఇంత ప్రయాసపడిన అబ్రహాము ఇంత గోజాడుకుని బ్రతిమాలుకుని అయ్యా 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 క్షమించు సహాయం చేస్తావా, కాస్తావా, నీతిమంతులు బట్టి అని బ్రతిమాలుకుంటూ వెళ్ళాడు. అంటే ఒక్కసారి ఆలోచించండి, దేవుడు దేనికి ఎంత వాల్యూని ఇస్తున్నాడు. అంటే ఒక దేశంని చేయాలి అనుకున్న పరిస్థితుల్లో ఆ దేశంలో కనుక ఒక 50 మంది నీతిమంతులను పిలువబడిన వ్యక్తులు ఆ యొక్క దేశంలో ఉంటేనట ఆ దేశం జోలికి వెళ్ళడట, దాన్ని నాశనం ఎట్టి పరిస్థితుల్లో చేయడట. కానీ అందులో ఉంటుంది, నువ్వు కాసేదవా అంటే ప్రభు అంటాడు కాసేదని అంటాడు. అంటే ఒక దేశం మీదకి అందులో ఇప్పుడు ఒక ప్రాంతము పట్టణము అంటే దానికి తగ్గ ప్రజలు ఉంటారు. ఒక గ్రామము అంటే కొన్ని లక్షల మంది అని, ఇంకా పట్టణము అంటే ఒక 20 లక్షల మంది అని, దేశము అంటే కొన్ని కోట్ల మంది ఉంటారు అనేది లెక్క. అయితే ఆ విధానంలో ఒక దేశము సేవ్ చేయబడాలి, రక్షించబడాలి, కాపు కాయబడాలి అంటే అందులోనట 50 మంది ఉంటే ఆ దేశం సురక్షితంగా ఉంటుందట. అట్లా ఒక దేశము ఒక రాష్ట్రానికి ఒక 30 మంది 40 మంది ఈ విధంగా బేరమాడుకుంటూ వస్తే ఒక గ్రామము ఒక పట్టణం రక్షించబడాలి అంటే అందులో ఒక 10 మంది ఉంటే ఆ 10 మందిని చూసి నాశనం చేయకుండా నాశనాన్ని దూరపరిచి దేవుడు అది ఆ దేశంలోనికి ఆ ప్రాంతంలోనికి రాకుండా దాన్ని కాస్తాడట. దానికి అడ్డుగా నిలబడి నీవు ఈ దేశం మీదకి ఈ ప్రాంతం మీదకి నువ్వు ఏ విధానంలో కూడా నాశనాన్ని తీసుకురావడానికి వీల్లేదని దాన్ని తరిమి కొడతాడట దేవుడు.
అలా ఆ దేశం మీదకే కానీ, ఆ రాష్ట్రాల మీదకే కానీ, ఆ పట్టణాల మీదకే కానీ, ఆ పల్లెల మీద కానీ ఏ విధమైన నాశనం కలగకుండా ఉండాలి అంటే ఆ ప్రాంతంలో కనుక నీతిమంతులైన వారు అక్కడ ఉంటే ఆ ప్రాంతము బ్రతికించబడుతుంది, ఆ ప్రాంతం రక్షించబడుతుంది, ఆ ప్రాంతం నాశనం అవ్వకుండా కాపాడబడద్దట. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి అటువంటి నీతిమంతులైన వారికి మనం ఆతిథ్యం ఇస్తే మనకెంత దీవెన, ఎంత ఆశీర్వాదం. అటువంటి వ్యక్తులు మన గృహంలో అడుగు పెడితే మన దేశం, మన గృహాలు కూడా ఎంతో దీవెనకరంగా ఉంటాయి. కాబట్టి దేవుడు ఇక్కడ వాక్యం ఉంది, తన శిష్యుడని చేర్చుకుని అతనికి ఒక గిన్నె నీళ్ళు ఇస్తే దాని ఫలాన్ని కూడా నువ్వు పొందుకుంటావు అనేది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఇది మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా నీతిని సంపాదించుకోవటానికి, పరిశుద్ధతను సంపాదించుకోవటానికి ఆతృత పడదాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, దేవుని కృపను కోరుకుందాం, దేవుని యొక్క కృపను మరింతగా సంపాదించుకుందాం. తండ్రి తన మాటలు దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. రబష గ్లోరీ శంకహందర జలోదరబరాదస్య. ఆత్మదేవానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రినికే వందనాలయ్యా. నీ మాటలైన ప్రతి ఒక్కరిని కూడా నాయన, అయా దేవాని నాయన ప్రభువునికే వందనాలు. మమ్మల్ని అందరినీ కూడా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చిదిద్దండి తండ్రినికే వందనాలు. ఏ మాలిన్యాలు మా దరిదాపులోనికి రాకుండానట్లుగా పరిశుద్ధడానికి వందనాలు. నీ అగ్ని చేత నా తండ్రి దినదినము కూడా పరిశుద్ధపరిచి, ఓ రబాష్కరాదాల సి గ్లోరీ హల్లెలూయా ప్రభా. మా గుండెలో ప్రభా బగ్గున మండుతున్న తండ్రి అనేకులకి నాయన అయ్యా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని మాటలు వింటున్న ప్రతి ఒక్క హృదయాన్ని కూడా సరిదిద్ది దేవా, ప్రతి వారిని కూడా నీతిమంతులుగా ముద్రించి దీవించమని యేసయ్య శక్తి కలిగిన నామములో మిక్కిలి వినంగా బ్రతిమాలు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ నిర్మలా ఏబేల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట, గుడివాడ. మీ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074167461.